అంటే ఏం లేవు. 4 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్ అంటూ కూడా హైలైట్‌గా అనిపిస్తుంది. ముందస్తు వానలతో సాగు సిద్ధమవుతున్న రైతులు హైలైట్‌గా అనిపిస్తుంది. ఇక నోరు జారదు కీలక విషయాలపై మాట్లాడేటప్పుడు సమయపాలన పాటించాలి. ఎన్డీఏ నేతలకు ప్రధాని మోదీ వార్నింగ్. పాకిస్తాన్తో సీజ్ ఫైర్లో మూడో పక్షం ప్రమేయం లేదంటూ వెల్లడి. ఢిల్లీలో ఎన్డీఏ సీఎంలు డిప్యూటీ సీఎంల మీటింగ్. 20 రాష్ట్రాల సీఎంలు 18 రాష్ట్రాల డిప్యూటీ సీఎంలు హాజరు. కులగణన ఆపరేషన్ సింధూర్పై తీర్మానాలు. భారత సైన్యానికి ప్రశంసలు. పహల్గా ఉగ్రదాడి మృత్యులకు నివాళులు. పాల్గొన్న బీజేపీ ప్రెసిడెంట్ నడ్డా, కేంద్ర మంత్రులు. రైట్. ఎన్డీఏ ప్రజాప్రతినిధులు నేతలు ఎక్కడ నోరు జారుదంటూ ఇక ప్రధాని నరేంద్ర మోదీ వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ లాంటి వాటిపై మాట్లాడేటప్పుడు సమయపాలన పాటించాలని, విచక్షణ రహిత వ్యాఖ్యలు చేయదంటూ సూచించారు. మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన బీజేపీ నాయకులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బందిని కలిగించాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో మోదీ ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఢిల్లీలోని అశోక హోటల్లో ఆదివారం నిర్వహించిన ఎన్డీఏ సీఎంల కాన్క్లేవ్కు మోదీ అధ్యక్షత వహించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. రైట్. సో ఎన్డీఏ కూటమి మోదీ అధ్యక్షన నడ్డా, మరి ఇటు హోంశాఖ మంత్రి ఆయన పేరు అమిత్ షా, వీళ్ళందరి అధ్యక్షన మరి మోదీ అధ్యక్షన ఎవరైతే ఎన్డీఏ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి సీఎంలు, డిప్యూటీ సీఎంలు కీలకంగా మన అందరు హాజరయ్యారట. అందరికీ ఒకటే చెప్పిండు, నోరు జారొద్దు. ఆపరేషన్ సింధూర్ కానీ, జనగణన కులగణన విషయాల్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు నోరు జారొద్దు. ఇవన్నీ కూడా నేషనల్ ఇష్యూస్, ఇంటర్నేషనల్ ఇష్యూస్. ప్రధానంగా సీజ్ ఫైర్లో మూడో దేశం ప్రమేయం ఎట్టి పరిస్థితుల్లో లేదు. భారత్ పాక్ మధ్యనే సీజ్ ఫైర్ ఒప్పందం జరిగింది. అమెరికా, ట్రంప్ ప్రమేయం లేదని కుండబద్దలు కొట్టినట్టుగా మోడీ చెప్తూనే, మరి మధ్యప్రదేశ్ సంబంధించి ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఒక బీజేపీ ఎంపీ మరి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన గతంలో సింధూరాన్ని తుడిపినటువంటి పాకిస్తాన్ వాళ్ళను మన మహిళల్ని పంపించడం వల్ల కొన్ని ఆసక్తికరమైనటువంటి, కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం. తర్వాత నిన్న మొన్న ఇంకొక నాయకుడు మళ్ళీ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం. మన మహిళల దగ్గర, మన టూరిస్టుల దగ్గర మరి ధైర్యం లేకపోవడం, సరైనటువంటి ట్రైనింగ్ లేకపోవడం వల్ల వాళ్ళ భర్తలు చంపుకున్నారు టెర్రరిస్టుల చేతులు అని కీలకమైనటువంటి మరి కొన్ని వ్యాఖ్యలు చేయడం. ఇవన్నీ కూడా మీరు మానుకోవాలి. నోరు తెరవద్దు, ఖచ్చితంగా నోరు జారొద్దు ఇటువంటి విషయాలంటూ మోదీ సీరియస్గా హెచ్చరించినట్టు తెలుస్తోంది. నిన్న పవన్ కళ్యాణ్ కూడా పోయినటువంటి ఇక్కడ కూస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమే. అటు బాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ఎన్డీఏ కూటమి కాబట్టి నిన్న మరి ఎన్డీఏ కూటమి నేతలకు ప్రధాని వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ యొక్క మీటింగ్ అయితే నిన్న ప్రజాప్రతినిధులంతా కూడా అక్కడ హాజరయ్యి మోదీ చెప్పిన వ్యాఖ్యలన్నీ కూడా మరి మంచిగా షోలకు ఎక్కించుకున్నారు. ఎక్కడ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయదని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. చూద్దాం మోదీ వార్నింగ్తో అయినా మరి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మరి ముఖ్యమంత్రులలో ఏమైనా మార్పు వస్తుందా, లేకపోతే కుక్కతోక వంకర లెక్క మళ్ళీ అట్లనే దేశం మీద, మహిళల మీద మరి అసత్యపు వ్యాఖ్యలు చేస్తారా, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారా లేదా అనేది భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. దిశ చూస్తే, దిశలో ఇక్కడ ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ అటు వార్త కనిపిస్తుంది. కండక్టర్ల నియామకానికి ఉత్తర్వులు. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ ముందుగా హైదరాబాద్ రీజనల్ పరిధిలో మ్యాన్ పవర్